నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని చాకణం, జోగిపల్లి, ఊటకూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి సతీమణి రాజ్యలక్ష్మి వైసీపీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కరపత్రాలను అందిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తూ అందరితో మమేకమయ్యి ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు విలువ తెలుసుకుని ఎవరికి వేస్తే భవిష్యత్తు ఉంటుందని ఆలోచించుకోవాలని, తిరిగి మరలా 5 ఏళ్ల వరకు ఇటువంటి అవకాశం రాదని, దశాబ్దాల కాలం నుండి మా కుటుంబం మీకు సుపరిచితమే అని, ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని మా తనయుడు రామ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ రవికుమార్ యాదవ్, జిల్లా వైసీపీ కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు శివకుమార్ నాయుడు మరియు అభిరాజు, సుబ్బారెడ్డి, చంద్రారెడ్డి, వరప్రసాద్ రాజు, వెంకటేశ్వర్ల రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, మోహన్ యాదవ్, దామోదర్ రాజు, శ్రీనివాసుల రాజు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత మరొక ఆయన వచ్చాడు. తెలుగుదేశంలోనే ఉన్నాడు కానీ వైసీపీలో మన జగన్ పార్టీలోకి వచ్చాడు. చెప్పేసేదా ఆయన ఏమన్నా చెప్పాడు మీకు మాటలు? ఏమని చెప్పారు? ఎవరినైనా కూడా పేదవాళ్ళని, అవసరంలో ఉండే వాళ్ళని